నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ కారిడార్ రైల్వే స్టేషన్లు ఈ యొక్క పరిమిత సంఖ్యలో ఉండాలని ఈ యొక్క రైల్వే శాఖ అయితే నిర్ణయించింది. ఎక్కడ రైల్వే స్టేషన్లు ఉంటాయి, ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్లు ఎక్కడ ఆగుతాయి, ఏ స్టేషన్లలో ఆగుతాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ప్రతిపాదించినటువంటి సెమీ హై స్పీడ్ కారిడార్లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తాయని ఈ యొక్క ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం కూడా జరిగింది. ఈ ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ కారిడార్లో రైల్వే స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా పరిమితిగా ఉంటుంది అని వాళ్ళు వెల్లడించమైతే జరిగింది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలైన్మెంట్ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్ మాత్రమే ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం వచ్చేసి 27.76 కిలోమీటర్లు మాత్రమే అని, ఇది సూర్యాపేట, నకరేకల్ మధ్య మాత్రమే ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది. ఈ గరిష్ట దూరం తుని, రాజమహేంద్రవరం మధ్య 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడమే లక్ష్యంగా కావడంతో ఈ స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు సమాచారం. సెమీ హై స్పీడ్ కారిడార్లో శంషాబాద్, విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించగా తెలంగాణలో 6 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 6 స్టేషన్లు ఉంటాయని ఈ రైల్వే శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగింది. మరోవైపు కర్నూలు, విశాఖపట్నం మార్గాన్ని కూడా కర్నూలు నుంచి శంషాబాద్, విశాఖపట్నం మార్గంలో వచ్చేటువంటి సూర్యాపేట వరకు నిర్మించాల్సి ఉన్నదని ఈ యొక్క ప్రణాళిక. ఈ రూట్లో వచ్చేటువంటి 8 అదనపు స్టేషన్లలో కర్నూలు మినహా మిగతావన్నీ కూడా తెలంగాణలో వస్తాయని ఈ యొక్క రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది. ఇక ఈ విశాఖపట్నం, శంషాబాదు సెమీ హై స్పీడ్ కారిడార్లో ప్రతిపాదిత మార్గంలో ఈ యొక్క మరో కీలక అంశం కూడా ఉంది. ఏపీలో విశాఖపట్నం, కర్నూలు నగరాలను అనుసంధానం చేసేటువంటి మార్గాన్ని ఈ సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం 8 అదనపు స్టేషన్లు వస్తున్నాయి. వాటిలో 7 తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, శంషాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ప్రాజెక్టులు ప్రాథమిక అంచనా వ్యయం వచ్చేసి 21,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఈ యొక్క తెలుస్తుంది, అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వర్గాలు చెప్తున్నాయి. నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించేటువంటి ఈ యొక్క ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ అంటే ఈ పెట్, ఈ సర్వే నివేదిక వ్యయంపై ఈ స్పష్టత అనేది కొంత రావాల్సి ఉంది. ఈ పెట్ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం లభించాక ఈ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు అంటే డిపిఆర్ రిపోర్టును రూపొందించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు తుది సర్వే అయితే నిర్వహిస్తారు. శంషాబాద్, విశాఖపట్నం సెమీ హై స్పీడ్ కారిడార్ అలైన్మెంట్ను పరిశీలిస్తే విజయవాడ జాతీయ రహదారిలోని ఎల్బీ నగర్, చౌటప్పల్ మార్గంలో కాకుండా శంషాబాద్ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని గుట్టుప్పల్కు వెళ్తుంది. ఈ జాతీయ రహదారిలోని చౌటప్పల్ నుంచి 24 కిలోమీటర్ల లోపలకు గుట్టప్పల్ ఉంటుంది. ఈ యొక్క చిట్యాల వెస్ట్, నకరేకల్లు, సూర్యాపేట జంక్షన్ ఈ యొక్క ప్రతిపాదిత రైల్వే స్టేషన్లు ఈ అలైన్మెంట్లో జాతీయ రహదారికి కొంత దూరంలో ఉంటాయి. సెమీ హై స్పీడ్ కారిడార్ అలైన్మెంటు ఈ జాతీయ రహదారికి దూరంగా ఉండడానికి భూసేకరణ చిక్కులు మరియు భూముల ధరలే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తెలంగాణ ఈ యొక్క చిన్న రాష్ట్రం ఈ యొక్క కొత్త ప్రాజెక్టులను భూసేకరణకు సమస్యగా ఉంది. అది కేంద్రంలో ఒక ప్రతిపాదన కూడా అని ఈ మేరకు ప్రకటించడం అయితే అధికారులు ఏది ఏమైనా ఈ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ కారిడారు రైల్వే స్టేషన్ల సంఖ్య దాదాపు తక్కువగా ఉంటుందని, అవి తెలంగాణలో 6, ఆంధ్రాలో 6గా ఉంటాయని నిర్ణయించడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.